ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడ విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు యేసయ్య. రాత్రంతా మాకు సుఖమైన తెచ్చారు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని కృపలకి బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 111వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టపడగల వారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యములు మహిమ ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం ఆత్మ సూచనలను నియమించున్నాడు. యెహోవా దాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహిమాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపించబడినవి, సత్యములతోనూ యథార్థములతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలను విమోచనమును కలుగజేయువాడు. తన నిబంధనను ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందు భయము కలిగిన జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు అనుసరించి వారందరూ మంచివే కదా గలవారు, మంచి వివేకం గలవారు. ఎంత చక్కగా ఆయనకు నిత్యము స్తోత్రం కలుగుచున్నది. దేవుడు మాటలు దీవించి ఆశ్రయించుగాక. మరి పై నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుంటే దేవుడు ఎంత చక్కగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని అంటున్నాడు దావీదు రాజు. ఎప్పుడు చెప్పగలుగుతాము? మన జీవితంలో ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అంటాం. థ్యాంక్స్ అంటే అది మనకు సహాయం చేసినప్పుడు మర్చిపోకుండా చెప్తాను, చాలా థ్యాంక్స్ రా, హెల్ప్ చేసినందుకు అంటాం. మరి దేవాది దేవుడు మనకు కష్టంలో, దుఃఖంలో, బాధల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, ప్రభా ఈ వారం అంతా నన్ను కాచి కాపాడావు ప్రభా, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే కాదు, వారి జీవితంలో ఏం జరిగినాయో దేవుని సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ వస్తూ ఉంటారు. మరి ఇక్కడ కూడా దావీదు మహారాజు ఆయనకు స్తుతులు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాడు. యెహోవా క్రియలు గొప్పవి, వాటి అంత ఇష్టం గల వారు విచారింతురు. ఆయన కార్యములు మహిమా ప్రభావం గలవి, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉంది. ఆయన కార్యములు అంటే ఆయన చేసే కార్యాలు మనం అనుకుంటాం, మన తలంపుతో, మన ఆలోచనతో, మనకున్న సామర్థ్యంతో ఇంట్లో ఉంటాయి చాలు అని అనుకుంటాం. కానీ దేవుడి కార్యాలు గొప్పగా ఉంటాయి, మనం ఊహించలేవు. ఆయన ఆశ్చర్యం పోతూ ఉంటాం. అసలు మనం ఊహకు మించిన కార్యాలు దేవుడు చేసుకుంటూ వస్తుంటాడు, అది నెరవేర్చబడినప్పుడు. అందుకోసమే ఆయనకు మనం ప్రతి విషయంలో ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఆయనే చేసుకుంటాడు. దేవునికి తెలియదా మనకేమి కావాలో, మన అక్కరలు ఆయన తెలియదా? ఆయనకి ఇష్టముగా బ్రతికే దీవెనలు ఎన్నో పొందుదామని అంటారు. మనం ఫస్ట్ ఆయనకి ఇష్టంగా బ్రతకడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అది మన జీవితానికి ఒక సాధనకంగా చేసుకోవాలి. ఇష్టంగా బ్రతకడం చిన్నవే మనం చేస్తూ ఉంటాం పొరపాట్లు.
అబద్ధం ఆడద్దు, మరి ఇలా ఎదుటి వారికి సత్యమే చెప్పాలి. మరి నీకు కలిగిన దాంట్లో ఉండి కూడా లేకుండా లేదని చెప్పకుండా ఇచ్చడం అది గొప్ప భాగ్యం. పరీక్షిస్తాడట, చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడట. అరే మరి అన్నీ అన్నీ మన దేవుడు చూస్తూ ఉన్నాడని గ్రహించాలి. కొన్ని సందర్భాలలో ఒకనొక సమయంలో నాకు సండే రోజు చర్చికి వెళ్ళేది ఉన్నది. అయితే చర్చికి వెళ్ళే సమయానికి నాకు అంతే అమౌంట్ ఉంది. ఎవరో అడిగింది సంథింగ్. అయితే ప్రభా ఇది ఏంటి పరీక్ష, నాకు నేను ఈరోజు చర్చికి వెళ్ళాలి, నువ్వు అడిగింది నీ వాక్యానుసారంగా ఏమో ఎవరైనా ఇచ్చి గుమ్మం కాడికి వచ్చి ఎవరైనా అడిగితే లేదు అని ఇవో అంటావు, ఏమో అంటావు, నాకు ఇది ఒక పరీక్షగా ఉంది అని. సరేలే ప్రభా, మరి తన అవసరం కాబట్టి నన్ను అడిగింది, నేను ఇచ్చాను. మరి ఈరోజు చర్చికి వెళ్ళాలి, దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేస్తాడో అని చూస్తే నిజంగా ఆ రోజు నాకు అద్భుత రీతిగా సహాయం చేశాడు. అదే దేవుడు చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. అదేవిధంగా మన చిన్న చిన్న పొరపాట్లు, మనకు చిన్న విషయంలో పరీక్షించినప్పుడు, నమ్మకం లేనప్పుడు ఇక పెద్ద విషయాలు మనకు దేవుడు ఇస్తాడా? ఇయ్యలేడు. పరీక్షించబడుతూ ఉంటాము. ఇంకా యెహోవా దాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకొను. దాక్షిణ్యం కలవాడు, దయగలవాడు. అది పాట ఉన్నది. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు, గర్విష్ఠుల యొక్క గర్భముననుచును, గర్భముననుచును. సర్వమునెరిగిన సర్వధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. దయగల వారిపై ఆయన దయ చూపిస్తూ ఉంటాడట. మనలో దయాలత్వం లేకుంటే ఆయన దేవుడు మనపై ఏ విధంగా దయగలుగుతాడు? కఠిన లేడలా వికటము చూపిస్తాడట. మన కఠినంగా కలిగి ఉంటే మనపై కూడా ఆయన కఠినస్తుడిగా ఉంటాడు. అలా ఉండకూడదు. ఇతరులపై దయ కలిగి ఉంచాలి, కనికరం చూపించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఆయన స్వరూపము మనలో ఉండినట్టు ఉంటుంది. అంతేకాదు, ఆయన తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నవి. సత్యంతోనూ యథార్థంతోనూ అవి చేయబడి ఉన్నవి. మరి ఆయన క్రియలు సత్యమైనవి, న్యాయమైనవి అన్నమాట. సత్యంతోనూ యథార్థంతోనూ చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలను విమోచన కలుగజేసిన వాడు. తన నిబంధన ఆయన నిత్యం నిర్ణయించి ఉన్నాడు. మరి విమోచన, మరి ఆయన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కడిగి కొన్నాడు. మరి పాపం పోవాలంటే ఈ లోకంలో ఏదైనా ప్రశస్తమైన రక్తం ఉన్నదా? ఎవ్వరి కాడలేదు, ఏ దేవతల కాడలేదు. వారు దేవుడి వాక్యంలో సెలవిచ్చినది, విగ్రహములు వారి వంటి వారేనట. అది మొక్కే వాళ్ళు కూడా వాళ్ళు అలానే ఉంటారు. అంతేనా? వారు చనిపోయి తిరిగి లేచారా? లేవలేదు. యేసు రక్తం, పావుల రక్తం, పరిశుద్ధ రక్తం. మనం చూడకుండా చూడక విశ్వసించిన వాళ్ళు ధన్యులు చెప్తున్నాం. మనం నమ్ముతున్నాం. ప్రభువా, నిజంగా నా పాపముల కోసము నువ్వు మరణించావు నాయన అని నమ్ముతున్నావు. కొన్ని సందర్భాలు అడుగుతూ ఉంటారు కొందరు, ఏమని, కనిపించిందా నీకు దేవుడు, నువ్వు ఎటు నమ్ముకున్నావు అని విమర్శించి మాట్లాడుతూ ఉంటారు. ఎస్, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నేను కూడా చెప్పగలుగుతున్నాను. నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినదాన్ని. నా యవ్వన ప్రాయంలో నేను అడిగాను, నువ్వు దేవుడవైతే ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, వాక్యంతో మాట్లాడతావు కదట అని నేను ప్రశ్నించి ఆయనను అడిగాను. ఆ సందర్భం నాకు వచ్చింది. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను
విడిచిపెట్టి దాటిపోలేదు. నాతో మాట్లాడాడు. నేను ఆ రోజు ఆయన ఆ స్పర్శ, ఆ తాకిడి, ఆ నెమ్మదితనం, ఆ మనశ్శాంతి నాకు దొరికింది. అందుకోసమే నేను ఆయన్ని స్తుతించే బద్దురాలై ఉన్నాను. ఆయన కోసం నేను సాక్షిగా జీవించగలను. మరణమైనను ఆయన కోసం నేను బ్రతకగలను. ఈ లోకంలో ఎన్ని రోజులన్నా ఎవరైనా ఎలాంటి వాడైనా చనిపోవాల్సిందే. కానీ చనిపోయినాక ఒకటి ఉంటుంది, ఆరని అగ్నిగుండం నరన అగ్ని ఆరదు, పురుగు చావదు, గబ్బు గబ్బున రగులుతున్నదని దేవుని వాక్యంలో సెలవిచ్చిందే. ఆ మరణాన్ని నువ్వు తప్పించుకోగలవా? ఓ మానవుడా, ఉంటున్నావా? తప్పించుకోలేవు. ఈ లోకంలో మనకి ఏమి కావాలో ఆయనకు తెలుసట. మనం ఆయన తన ప్రియులు నిద్రించుండగా ఆయన మనకి ఇచ్చిచున్నారని సెలవిచ్చున్నాడు. మనం ఈరోజు ఏం తినాలో ఆయనకి కష్టం చేయండి ముందరికి వస్తుందా అని అట్లా కూడా విమర్శించి ఉంటారు. అంత భయంకర మనుషులు నేను చూస్తూ ఉన్నాను. అంటూ ఉంటారు, ముందరికి వస్తుందా, నీ కాళ్ళు చేతులు రెక్కలు అన్నీ చక్కగా ఇచ్చాడు, కష్టం చేసుకోవాలని చెప్పాడు. కష్టం చేయకుండా ముందరికి రావని చెప్పాడు. చెప్పలేదు కదా. ఒక కంపారిజన్ చేసుకొని జీవించు. గుడ్డోళ్ళు వాళ్ళకు ఏం లేకుండా కష్టం చేసుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి, ఇలా ప్రయాసపడుతుంటారు. వారికంటే కంపేరింగ్ చేసుకుంటారు కదా. గుడ్డోళ్ళని చూసే అందుకని నేను అందంగా ఉన్నా. గుడ్డోళ్ళని ఈ లోకంలో అంగహీనులను చూస్తే ఏం చేస్తారు, ఎంత చిన్న చూపు చేస్తారు, ఇక దయారసం కారిస్తూ ఉంటారు. ఒసెక్కేట కాడ ఇక దయారసం ఏంటంటే కనికరం అంటే చూసి అయ్యో అంటావు, కానీ నాకు సహాయం చేసేటప్పుడు చేసే మనసు కూడా ఉండదు. అయ్యో అని అంటావు, నోటితోనే ఉంటుంది అయ్యో. అది వాడే గుమ్మం కాడ నీకు ఎప్పుడైనా వచ్చినా అమ్మకి ఇది రాదు అంటే, హే లేదు పోరా, నీకు రావట్లేవా పింఛన్ పైసలు, అవి ఏం చేస్తున్నావు అన్న వాళ్ళు కూడా ఉంటారు. మరి దేవుడు చెప్పాడు కదా, నీకు అన్ని అవయాలు చక్కగా ఇచ్చాడు, కష్టం చేసుకొని బ్రతుకో. మన ఇంట్లో నాన్న మనకి చదువు అని భాగ్యాన్ని ఇచ్చాడు. మనం కూడా కష్టపడి చదువుకోవాలి, జాబ్ కొట్టాలి. అప్పుడే నాన్న సంతోషిస్తాడు, అమ్మ సంతోషిస్తాడు. మన విషయంలో వాళ్ళకి ఎంతో ఉన్నది, అది మనం నెరవేర్చాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. ఒక్కొక్కరికొక్కరు ఉంటుంది. అందరూ ఉద్యోగాలు చేయాలని ఏం లేదు, అందరు కష్టపడి ఒక్కొక్కరు. కొందరు వ్యవసాయంలో స్టేజ్లు అవుతారు, కొందరు బర్రెలు కాసుకుని, కొందరు వ్యాపారం చేస్తారు, కొందరు డాక్టర్లు అవుతారు, కొందరు టీచర్లు అవుతారు. ఒక్కొక్కరు ఒక జీవనోపాధికి ఒక్కొక్కరికి వారికి దేవుడు నిర్ణయం చేస్తాడు. అలా మనం అభివృద్ధిలోనికి వస్తాం. అది కష్టం చేసుకొని బ్రతకడం. ఆనాటి నుండి మనం మంచిగానే ఉండేటోళ్ళము. ఆదాము అవ్వ మాట విని తిని చేసి, అవ్వ కూడా సైతం మాట వినదు. లేకపోతే మనకి ఈ బాధ ఎందుకు, అసలు మనం ఈ పుట్టుక ఈ జన్మే ఉండకపో. నేను చక్కగా వాళ్ళు ఎంత మంచి ఏదైనా తోట చక్కగా అందులో పండ్లు, ఇష్టం వచ్చిన పండ్లు తిని, ఇవన్నీ అసలు పులులు, మేకలు, జంతువులు వాళ్ళ మధ్య ఇట్లా తిరుగుకుంటూ వచ్చినాయి అట. ఇప్పుడు మన మధ్య పులులు, మేకలు, పాములు ఇలాంటి జంతువులు మనం ఉండగలుగుతామా? ఉండలేము. అప్పుడే సంభవించబడింది ఆహారం. ఆదాము నుంచే నేను చెప్పింది నువ్వు వినలేదు కాబట్టి దేవుడు 5 తోటలో వెళ్ళగొట్టాడు. ఆ శాపం మనకిచ్చాడు. ఆదాము నుంచే వచ్చాడు. కష్టపడడం ఆదాము నుంచే వచ్చింది. ప్రయాసంతో నువ్వు కష్టపడతావు నీ కుటుంబం కోసము అని ఆదాముకే ఇచ్చాడు. అదే కష్టం మనకి నాటుకున్నా. దేవుడు ఇచ్చాడు రెక్కలు, ఆరోగ్యం ఇస్తాడు. కష్టం చేసుకోవాలి జీవితంలో. ఆయన మనకు ఆరోగ్యం ఇస్తాడు. అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, అప్పుడు ఆరోగ్యం ఇస్తాడు, నిలబెడతాడు, బలపరుస్తాడు. ఈ బిడ్డలని నేను పోగొట్టుకోలేని, అయ్యో అని పోగొట్టుకోలేదు కదా. చాలు ఈరోజు భూమి మీద రోజులు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఏదో బ్రతుకుతాం. మన ఆయుష్ పొడిగిస్తే మనకు పెళ్ళి అయితే, పిల్లలు అయితే, ఇలా వృద్ధిలోనికి వస్తాయి. దేవుడు ఎప్పుడు వస్తాడో అప్పుడు పరలోకాన్ని మన ఆయన రాకడ కోసం సిద్ధపడుతున్నా. ఎప్పుడు ఎలా వస్తాడో మనకు తెలియదు. ఆయన దొంగ వలె వస్తూ ఉంటాడంట. దొంగ వలె ఎలా దొరవచ్చుడా అనే పాట కూడా ఉన్నది. జగముల జనులు దిగులు లేనప్పుడు, అంటే జనములలో దిగులు లేనప్పుడు. దిగులు అంటే ఏంటిది?
ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇండ్లను కట్టుచు పెండికి ఇచ్చుచు నారును నాటుచు జగముల జనులు దిగులు లేనప్పుడు దొంగ వలె ఇలా దొరై వస్తున్నాడు. ఎవరికి దిగులు లేనప్పుడు అంటే ఇప్పుడు లోకంలో అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటున్నాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎంత సమృద్ధి అయిపోయినా చూసుకున్నాం. మన చిన్నతనాన గుడిసెలు కనిపించాయి. ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు పెంకలిల్లు అరేంజ్ చేసి పేదవాళ్ళకి ఈ భూమి ఇచ్చి మనకు అప్పుడు పెంకలిల్లు భూమి ఇచ్చి అది ఎంత గొప్ప భాగ్యం కదా. 300కి ఇల్లు కట్టి ఈ స్థలం ఇంత ఇచ్చారు. ఇది ఇప్పుడు ఇది అమ్ముకుంటే పైసలు చూసావా? ఇప్పుడు ఇస్తున్నారా గవర్నమెంట్కి? అలా అంత కెపాసిటీ ఉన్నదా? అది డబల్ బెడ్ భూములు ఇల్లు ఏంటంట, ఏ పార్టీ ఆ పార్టీ కుమ్ముకొని తింటున్నారు. లేనోళ్ళు ఉన్నోళ్ళని చూసి ఆలోచించి ఇల్లు ఇస్తే అది గొప్పతనం. అది లేదు, ఈ నా పార్టీలో ఉన్నాడా, ఈ నా ఎమ్మడి తిరుగుతున్నాడా అని వాడి కడుపుకే ఉన్నోడి కడుపుకే నింపుకుంటూ ఉంది. అలాంటి స్వార్థపూరితమైన రాజ్యము ఏర్పడింది. ఒకరు మంచి పని చేశారని నిలబడితే ఆయన రేవంత్ రెడ్డి గారి ఊర్లలోకి వచ్చి చూస్తున్నారు. ఆయన కింద పని చేసేటోళ్ళు ఉంటారు కదా, ఎంపీలు ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కింద ఉన్నోళ్ళు వీళ్ళు మనోడైనా మన రాజకీయ వ్యక్తేనా, మన ఇంటి మన కాంగ్రెస్ ఉన్నాడైనా అని ఆలోచించి చేస్తున్నారు. సరేలే పోనీలే, మనకైతే దేవుడు ఎప్పుడు ఏమి కావాలో ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా అని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో దేవా మాకు ప్రేమించిన వాక్య భాగ్యాన్ని బట్టి వందనాలు. దీవించండి, ఆశ్రయించండి. నీ వెనుకల్లో మా వెనుకల్లో ప్రభువా ఈ సత్యమైన మాటలు మాకు వినిపించావు ప్రభా. నీకు వందనాలు. దయగల వారిపై నువ్వు దయ చూపించే దేవుడు అయినందుకు వందనాలు. మాపై నువ్వు దయ చూపించుకుంటూ వస్తున్నందుకు వందనాలు. మా కుటుంబంలో ఎన్నో శోధనలు, కష్టములు, బాధలు, వేదనలు వచ్చినప్పటికీ దేవా ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడు అయినందుకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో నా కుటుంబాన్ని పేరు చెప్పిన కుటుంబంలో చిన్న ఫ్యామిలీ రక్షించండి. తన చిన్న కుమారుని పెద్ద కుమారుని కృపలో బతిపచ్చు ఆరోగ్యంతో ఉంచు నాయన. నీ చల్లని చూపు కృప భాగ్యం దయచేయి తండ్రి. అయినా జ్ఞాపకం చేసుకో. నిరంజన ఫ్యామిలీని కూడా జ్ఞాపకం చేసుకో. బిడ్డల స్టడీ భవిష్యత్తు నీ చిత్తం మీ వారి ఎలా జరిగించమని మా విషయంలో ప్రభా. ఈ నెల నుంచి 20 నీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయటం, జాబ్ చేయటకు చదువుకునే వాతావరణాన్ని సంపూర్ణంగా కలిగించండి ప్రభా. నూతన సంవత్సరం కోసం క్రిస్మస్ వాతావరణం పరిస్థితులు ఇల్లు పవిత్రపరచుకున్నట్లు నిశ్చితమైతే స్థుతి కలిగి ఉండటకు మమ్మల్ని క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ మహగ్రంలో సంతోషాన్ని నింపమని కోరుకుంటూ భవిష్యత్తు విషయంలో నిశ్చితమే మా ఇల్లు జరిగింది. నిజంగా మా ఇళ్ళని అద్భుతమైన కార్యములు జరిగించే తండ్రి అని ఒప్పుకుంటూ నిన్నే కొని పూజిస్తూ ఆరాధించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నేను ఆమెను ఇచ్చించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ప్రతిష్ఠలో వందనాలు చెల్లించు యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.